2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. హలో సాయిరామ్ గారు. హలో అండి. ఏ ఫ్రెషర్ అయినా సరే అండి, ముందుగా జావానా, పైథానా, ఏఐయా ఈ మూడిట్లో ఏది ముందు నేర్చుకోవాలి? చాలా మంచి క్వశ్చన్ అడిగారు రైట్ టైంలో. అందరూ ఇప్పుడు ఏఐ గురించి మాట్లాడుకుంటున్నారు. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎవరైతే ఫైనల్ ఇయర్లో ఉన్నారో లేదా పాస్ అవుట్ అయ్యారో అందరూ ఏఐ గురించే మాట్లాడుతున్నాము, ఏఐ ట్రెండ్ కాబట్టి ఏఐ డైరెక్ట్గా నేర్చుకోవాలని చెప్పి చూస్తున్నారు. డైరెక్ట్ ఏఐ వీడియోస్, యూట్యూబ్లో వీడియోస్ కానీ లేకపోతే డైరెక్ట్గా ఏఐ కోర్సెస్ నేర్చుకొని కానీ చేసేయాలి అన్న పాయింట్లో ఉన్నారండి. అది కరెక్ట్ కాదు. ఏఐ అవసరం, కంపల్సరిగా ప్రతి ఒక్కళ్ళు ఏఐ నేర్చుకోవాలి. కానీ ఏఐ నేర్చుకోవటానికి ముందు జావా కానీ పైథాన్ కానీ కంపల్సరిగా నేర్చుకోవాలి. డైరెక్ట్ ఏఐ నేర్చుకోకూడదు. ఇది ఫౌండేషన్ లాంటిది. ఓకే, మనం ఫర్ సపోజ్ ఒక హౌస్ బిల్డ్ చేయాలి అనుకున్నాం అనుకోండి, బేస్ బిల్డ్ చేస్తాము. బేస్ బిల్డ్ చేసిన తర్వాత అప్పుడు మనకి ఫస్ట్ ఫ్లోర్ మళ్ళీ ఇంకోటి బిల్డ్ చేసుకుంటాం. అవును, ఈ ఫస్ట్ ఫ్లోర్ ఇది ఏ అయితే ఈ బేస్ ఈ కింద సపోర్టింగ్ అంతా కూడా జావా ఆర్ పైథాన్. ఓకే ఓకే, హౌస్ నేను కరెక్ట్గా డ్రా చేయకపోవచ్చు కానీ ఓకే. కానీ మనోళ్ళు ఏం చేస్తున్నారు, ఈ బేస్ ఫౌండేషన్ తెలుసుకోకుండా డైరెక్ట్గా ఏఐ నేర్చుకోవాలనుకుంటున్నారు. అది చాలా రాంగ్ అండి. నేర్చుకుంటే మీకు స్కిల్ వస్తుంది, కానీ రేపొద్దున ఇక్కడ యూట్యూబ్లో కానీ లేకపోతే వీడియోస్ ఏమైనా కోర్సెస్లో జాయిన్ అయినప్పుడు వాళ్ళు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పి అక్కడ ఎలా యూజ్ చేయాలి అన్నది చెప్తారు. ఇండస్ట్రీకి వెళ్ళినప్పుడు అసలు ఇక్కడ మీరు నేర్చుకున్న దానికి ఇండస్ట్రీలో ఇంప్లిమెంట్ చేసేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అప్పుడు మీరు అక్కడ ఇంప్లిమెంట్ చేయలేకపోతారు. సో ఎందుకు చేయలేకపోతున్నారు? ఏఐ అన్నది కూడా ఒక సాఫ్ట్వేర్ రిలేటెడ్ టూల్. ఆ టూల్ కి బ్యాక్గ్రౌండ్ లో రన్ అయ్యేదంతా కోడింగ్. ఆ కోడింగే ఈ ఫౌండేషన్. ఈ ఫౌండేషన్ మిస్ అయిపోతున్నారు కదా. సో అందుకే జావా విత్ ఏఐ కానీ పైథాన్ విత్ ఏఐ కానీ మ్యాండేటరీగా నేర్చుకోవాలి. ఓకే, అట్లా కాకుండా జావా వద్దు, పైథాన్ వద్దు, ఇవన్నీ ఓల్డ్ టెక్నాలజీస్, డైరెక్ట్ ఏఐ నేర్చుకున్నాను అంటే ఏఐ నేర్చుకున్నాక నీకు జాబ్ వస్తుంది. జాబ్ వచ్చాక ప్రతిరోజు భయపడుతూ ఉండాలి, లే ఆఫ్ అవుతానేమో అని చెప్పి. ఎప్పుడైతే ప్రోగ్రామింగ్ నేర్చుకొని ప్రోగ్రామింగ్కి ఆన్ టాప్ టూల్ నేర్చుకున్నారు అంటే గనక అసలు దేనికి భయపడిన అవసరం లేదు. ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా సరే ఎందుకు ఈ టూల్లో ఏమైనా చేంజెస్ వచ్చాయనుకోండి, ఆ చేంజెస్ని కూడా ఇంకో 1 వీక్ స్పెండ్ చేస్తే ప్రోగ్రామింగ్ త్రూ న్యూ స్కిల్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. సో అందుకే ప్రోగ్రామింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఫ్రెషర్కి ఎవరైతే ఇప్పుడు పర్సూయింగ్ ఫైనల్ ఇయర్లో ఉన్నారో వాళ్ళకి కూడా నేను చెప్పేది ఏంటంటే డైరెక్ట్ ఓన్లీ ఏఐ మీద ఫోకస్ చేయొద్దు. ప్రోగ్రామింగ్ మీద ఫోకస్ చేయండి, డిఎస్ఏ మీద ఫోకస్ చేయండి. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసేటప్పుడు ఏఐని యాడ్ చేస్తే ఫీచర్స్, ఇంకా ఎక్స్ట్రా ఫీచర్స్ బిల్డ్ చేయడానికి మీకు యూజ్ అవుతుంది ఏఐ యాడ్ అవటం వల్ల. సో రెండు ఒక ప్యాక్ లాగా తీసుకొని నేర్చుకోండి. ఎలా సార్, అంటే మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కాల్ చేయొచ్చు, ఆర్ డైరెక్ట్గా బ్రాంచ్కి విజిట్ చేయొచ్చు. విజయవాడ మొగల్రాజపురంలో ఉంది, హైదరాబాద్ JNT మెట్రో స్టేషన్ దగ్గర ఉంది, వైజాగ్ ద్వారకానగర్ ఫస్ట్ లైన్లో ఉంది. అట్ ద సేమ్ టైం ఫార్మింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఎక్కువ మంది స్టూడెంట్స్ వస్తారండి. వాళ్ళకి ఫీజు అన్నది బర్డెన్ అవ్వకుండా ఉండటానికి 0 డౌన్ పేమెంట్ 0 ఇంట్రెస్ట్తో 6 months, 8 months, 10 months ఈఎంఐ ఆప్షన్ కూడా ఉందన్నమాట. ద సేమ్ టైం గర్ల్స్కి సెక్యూరిటీ పర్పస్గా అండ్ హోమ్లీ ఫుడ్ ఉండటం కోసం విజయవాడ క్యాంపస్లోనే హాస్టల్ కూడా ఉంది గర్ల్స్కి. వెరీ గుడ్ సార్.